సభలో ఎట్లాగా టైం ఇయ్యరు, హడావిడి చేస్తారు. అయితే అది ప్రూవ్ చేయాలి ఈయన వెళ్ళి కూర్చుని. కానీ ఇప్పుడే కాకుండా ఒక మంచి స్కోరింగ్ టాపిక్ తో వెళ్ళాలని చూస్తున్నారు అని నేను వింటున్నా. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద చర్చ పెట్టమని అడగచ్చు, పీజీ రియంబర్స్మెంట్ విద్యార్థుల విషయంలో చర్చ పెట్టమని అడగచ్చు. ఇలాంటి చాలా సమస్యలే ఉన్నాయి. అవి మండలిలో జరుగుతుంది కదా. నేను అనుకోవడం ఏంటంటే మండలిలో వీళ్ళ కెపాసిటీ డౌన్ అయిపోయి ప్రతిపక్షం అవుతుంది చూడండి నెక్స్ట్ ఇయర్ 2026 అప్పటికి కూడా అవ్వదు. అప్పటికి కూడా 14 ఏమో పోతాయి అనుకుంటా. తర్వాత కొంచెం వాళ్ళ బలం అయితే బొత్స సత్యనారాయణ టర్మ్ పూర్తయిపోయిన టైంలో ఈయన అసెంబ్లీకి వెళ్తాడు అనుకో. అట్లా కాదు, ఆయనకి 6 ఏళ్ళు ఉండదు, వేరే వాళ్ళ ప్లేస్ లో కదా ఇచ్చింది. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది ఆయనకి టర్మ్. ఆయన 2027లోనో 28లోనో అయిపోతుంది. అప్పటిదాకా అతని నాయకత్వంలోంచి అది అయ్యే టైంలో 2 కోణాలు. ఒకటి అసెంబ్లీకి తను పంపించడం, తను పాదయాత్రలో ఉండటం. తను పాదయాత్ర అనౌన్స్ చేశాడు కదా ఆల్రెడీ. అది లేదా అప్పుడు సభకు అటెండ్ అయ్యి సభలో వీళ్ళ అవమానాల చేత బాధితుడిగా బయటకు వచ్చి పాదయాత్ర చేసేట్టు. ఈ రెండిట్లో ఏదైనా చేస్తారేమో అనుకుంటున్నా నేను. చైర్మన్ మోషన్ రాజు గారు ఉన్నంతసేపు వీళ్ళ రాజీనామాలు అయితే ఇంకా ఆమోదింపబడవా? అంతే, నో డౌట్. అందులో దాని మీద కూడా ఏమైనా వైసీపీ నిర్ణయం తీసుకుంటుంది. వైసీపీ చేసేది అంటే ఇప్పటికే జయమంగళ వెంకటరమణ ఆయన కోర్టుకి వెళ్తే దాని మీద కూడా నిన్న ఏదో ఈయనకి 10,000 రూపాయలు ఎంత కోర్టు ఫైన్ వేసింది అనేది, ఏదో బుక్స్ ఏదో కొనమన్నారు, ఆయన హాజరవ్వమంటే అవ్వట్లేదు అనేది. అంటే కోర్టు ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఒకటి. ఒకవేళ రాజీనామాలు ఆమోదించే పరిస్థితి వస్తుందా, దాని ప్రభావం ఏమన్నా ఉంటుంది అనేది ఒకటి. భారతదేశ చరిత్రలో విచిత్రమైనటువంటి కేసుకి కోర్టులో తీర్పులు మారతాయని క్రిందటిసారి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని 4 మంత్రులు చేశారు. చిట్ట చివరి రోజు దాకా వాళ్ళని కనీసం